మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతులని చెప్పుకునేవారు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతామని చెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం. యాకోబు 4:14-15 వచనాలలో రాయబడిన మాట. ఈరోజు వాక్య అంశము ఒకసారి మీ మైండ్లో ఉండనివ్వండి. ఈరోజు మనం ధ్యానం చేసే ముఖ్య వచనాన్ని చదివాము. ఈ వచనానికి మనం ఒక టైటిల్ పెడితే, ఒక అంశాన్ని ఇవ్వగలిగితే ఏ అంశం ఇవ్వచ్చు అంటే నా జీవితము నా బాధ్యత. మీరు చెప్పొచ్చు, నా జీవితము నా బాధ్యత. నా జీవితము నా బాధ్యత. మొన్న ఫ్రైడే రోజు చెప్పాను, నా దేశము నా బాధ్యత అని చెప్పాను. ఆ రోజు జెండా ఉండే కాబట్టి, ఇండిపెండెన్స్ డే ఉండే కాబట్టి నా దేశము నా బాధ్యత. ఈరోజు సంఘంలో కూర్చున్న మన జీవితంలో నీ జీవితము నీదే బాధ్యత. నీ జీవితానికి ఎవరు బాధ్యులు కారు. నీ జీవితానికి 100% నీవే బాధ్యత వహించాలి. నీ జీవితం మీద పూర్తి బాధ్యత నీకే ఉంది. దానిని బాగా జీవించినా లేదా చెడ్డగా జీవించినా, మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా నీ జీవితానికి బాధ్యులు ఎవరు కాదు, నీవే. నా జీవితం నా బాధ్యత. ఈ స్పృహ కలిగి ఏ క్రైస్తవుడైతే బ్రతుకుతాడో ఆ క్రైస్తవుని జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఈ స్పృహ కలిగి ఉండాలి. ఏ స్పృహ? నా జీవితము నా బాధ్యత. నేను విచ్చలవిడిగా జీవించి వాళ్ళు బాధ్యులు, వీళ్ళు బాధ్యులు, ఇంటెనక వాళ్ళ బాధ్యులు, ఇంటి ముందు వారు బాధ్యులు అంటే ఎలా కుదురుతుందండి? నీ జీవితానికి నీవే బాధ్యుడువు, నువ్వే బాధ్యురాలువు. చక్కగా లీడ్ చేసినా, వంకర తింకరగా జీవించినా దాని నుండి వచ్చే ఫలితాలు, దానికి కారణం నీవే బాధ్యుడవు, బాధ్యురాలు. కాబట్టి జాగ్రత్త చెప్పడం వరకే మన వంతు. అలా ఉండడము ఉండకపోవడం వారి ఇష్టం. అందరికీ జాగ్రత్తలు చెప్తాం. సేవకుడిగా నేను సంఘానికి జాగ్రత్తలు చెప్తాను. నాకు నా పైన అధికారులు నాకు జాగ్రత్తలు చెప్తారు. మీరు మీ కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్తారు. అలా ఉండడము ఉండకపోవడం వాళ్ళ ఇష్టము. ఉంటే బాగుపడతారు, జాగ్రత్తలు పాటిస్తే బాగుపడతారు. జాగ్రత్తలు పాటించకపోతే ఏమైపోతారు? పాడైపోతారు. సింపుల్. జాగ్రత్తలు పాటిస్తే బాగుపడతారు, జాగ్రత్తలు పాటించకపోతే పాడైపోతారు. కాబట్టి బాధ్యతయుతమైన వ్యక్తులుగా మనం బ్రతకాలి. నువ్వు ఎలా బ్రతుకుతావు అనేది నీ ఇష్టం. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు. నీ జీవితం నువ్వు ఎలా బ్రతుకుతావో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఆత్మ దేవుడు మనకు కేవలం ఒకేసారి ఇచ్చిన బలమైన దేవుని వరాలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరము, ఇందులో ఉన్న ఆత్మ దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. శరీరం అలసిపోతుంది, వెళ్ళిపోతుంది. శరీరము కుళ్ళిపోతుంది. ఆత్మ అలసిపోతుంది, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. శరీరం కుళ్ళిపోతుంది, దాన్ని పట్టించుకునే వారు ఉండరు. కాబట్టి సమయం ఉండగానే నీ జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని కొరకు బ్రతుకు. సమయం ఉండగానే నీ జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని కొరకు జీవించడము నేర్చుకోవాలి. దేవుని కొరకు జీవించడము నేర్చుకోవాలి. జీవితాన్ని మార్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవం కలిగిన దేవుడే మన జీవితాలను మార్చగలడని గుర్తుపెట్టుకోవాలి. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఒక్కడే మన బ్రతుకులను మార్చగలడు. ఆయన ఒక్కడే మన జీవితాలను మార్చగలడు. జీవితాన్ని మార్చుకున్న వారు మహాత్ములుగా మారిపోతారు, మాదిరికరంగా మారిపోతారు. జీవితాన్ని మార్చుకొని వారు రకరకాల సమస్యల గుండా వెళ్ళి తమ జీవితాన్ని చాలిస్తారు. కాబట్టి జీవితాన్ని మార్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తావు. నీ జీవితానికి నీవే బాధ్యుడవు, నీ జీవితానికి నీవే బాధ్యురాలవు. కాబట్టి జీవితాన్ని మార్చుకోవాలి.
కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ముందు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడతాం, వెనుక పరో సైన్యాన్ని చూసి భయపడుతుంటాము, నా పని అయిపోయింది అనుకుంటాము. కానీ అలాంటి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి సందర్భాలు నీ జీవితంలో ఎదురైనప్పుడు, ఏమి చేయాలో అర్థం కాని సమయాలు సందర్భాలు ఎదురైనప్పుడు ముందుకో వెనుకో కాదు మనం చూడాల్సింది, పైన దేవుని వైపు చూడాలి, ప్రభు అయిన యేసు వైపు చూడడం నేర్చుకోవాలి. ఎబ్రీ పత్రిక 12:2 సెలవిస్తుంది, విశ్వాసమునకు అర్థదానిని కొనసాగించి వాడైనా యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనకు ధైర్యం కలుగుతుంది, ఆయన వైపు చూస్తే మనకు విశ్వాసం కలుగుతుంది, ఆయన వైపు చూస్తే మనకు నిరీక్షణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తే మనం చాలా దూరం వెళ్ళగలుగుతాము. సమస్యల వైపు చూస్తే సమస్యలు నీకు పెద్దగా కనబడతాయి, యేసయ్య వైపు చూస్తే యేసయ్య పెద్దగా కనబడతాడు, సమస్య నీకు చాలా చిన్నగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యను దేవుడు ఎలా చూస్తున్నాడు, దేవుని దృష్టితో సమస్యను మనం చూడాలి. ఎర్ర సముద్రాన్ని ప్రభు ఎలా చూశాడు? ఇశ్రాయేలీయులేమో అడ్డుగోడగా చూశారు, అడ్డంగా ఉందని చూశారు, దేవుడు అందులో మార్గాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యల సుడిగుండంలోనే ప్రభు మన కొరకు అద్భుతమైన ఒక మార్గాన్ని, అద్భుతమైన ఒక అవకాశాన్ని, దీవెనను దాచిపెట్టాడు అనే విషయాన్ని మనము తప్పక గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలట. ఎవరి కొరకు బ్రతకాలి? అద్భుతమైన ఒక దైవజనుడు మొన్నే మన నైట్ చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. ప్రొఫెసర్ పాస్టర్ ప్రకాష్ గంటెల గారు గత 33 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్ అయినా కూడా ఆయన దేవుని పని చేయడం ఆపేయలేడు. బైబిల్ మీద చాలా బలమైన పట్టు కలిగి, బైబిల్ జ్ఞానం కలిగి, బైబిల్ కాలేజీని స్టూడెంట్స్ మధ్య వాక్యాన్ని నేర్పిస్తూ, స్వార్థను ప్రకటిస్తూ, ఆయనకున్న వ్యాధి అట్లా ఉండగా కూడా ఆయన దేవుని కొరకు నిలబడి అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక చోట్ల తిరిగి దేవుని వాక్యాన్ని పంచిపెట్టాడు. ఆగస్టు 15 నైట్ అర్ధరాత్రి అయినా ఆ ప్రభువునందు నిద్రించారు. అద్భుతమైన దైవజనుడు. మరొక అద్భుతమైన దైవజనుడిని ఈ తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. ఆయన చెప్పిన అనేక మాటలలో, అనేక సంస్కరణలలో క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడు బోధను, క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడు విషయాలను ఆయన ప్రక్షాళన చేశాడు. ఆయన ముక్కసూటిగా ఖండించాడు, దైవజనులను ఖండించాడు, సంఘాలను ఖండించాడు, విశ్వాసాలను ఖండించాడు. వాక్యానికి విరుద్ధంగా అనుసరించే ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, బైబిల్కు వ్యతిరేకంగా బోధించే బోధకులను ఆయన ఖండించాడు, గద్దించాడు. అటువంటి దైవజనులు ఉండాలి, అటువంటి దైవజనులు ఉండాలి. నేను లాస్ట్ వీక్ చెప్పాను, పెద్ద పెద్ద చర్చిలలో తప్పుడు వాక్యాన్ని బోధిస్తే ప్రజలు నమ్ముతున్నారు, అక్కడికి పొలం అంటూ క్యూ కట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి చిన్న చిన్న సంఘాలలో చిన్న చిన్న సేవకులు వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ప్రజలకు అర్థం కావట్లేదు. నేను లాస్ట్ వీక్ చెప్పిన ఒక పాయింట్ గుండు గీసుకొని ఈనాడు ప్రజల ముందు యోబు గుండు గీసుకొని పశ్చాత్తాపడ్డాడు, నేను కూడా గుండు గీసుకొని పశ్చాత్తాపడుతున్నానని అన్నాడు. పశ్చాత్తాపం అనేది గుండు గీసుకోవడంలోనో వస్త్రాలు మార్చుకోవడంలోనో లేదు, బ్రతుకును మార్చుకోవడంలో, పడడంలో ఉంది అని. సెలబ్రిటీ సేవకులు, మెగా చర్చ సేవకులు ప్రజలను అలా చేస్తూ ఉన్నారు, మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి నడిపిస్తున్నారు అయ్యా సంఘాన్ని అంటే నరకానికి నడిపిస్తున్నారు. యోబు గుండు గీసుకున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ కాలంలో పశ్చాత్తాపడడానికి అవన్నీ గుర్తులు. ఈరోజు నేను గుండు గీసుకొని గోధుమ పిండి ప్యాకెట్ నెత్తిలో చల్లుకొని పశ్చాత్తాపడుతున్నాను నేనని యాక్షన్ చేసి చూపెట్టమని చెప్పలేడు ప్రభువు. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించే సేవకులు ఈనాడు కనుమరుగైపోతున్నారు. రాత్రి ఓవర్ నైట్గా సెలబ్రిటీ సేవను చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి సేవలో ఉన్నాం. ఇదే 10 మందికి, అదే 20 మందికి ఖచ్చితంగా న్యాయంగా వాక్యం ఉన్నట్టుగా బోధిస్తూ వెళ్ళిపోతా ఉన్నాం. ఫ్రాడ్ లేకుండా, మోసం లేకుండా, లేనిపోయిన మాటలను చెప్పి సంఘాన్ని మిస్గైడ్ చేసి తప్పుదోవ పట్టించే సేవ చేయట్లేదు. కొన్ని ఆత్మలైనా న్యాయంగా పరిచర్య చేసి వారిని పరలోకం తీసుకొని వెళ్ళాలి అనేదే నా ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారు, ఏమి బాగలేనప్పుడు, ఏమి లేనప్పుడు నా దేవుడు ఉన్నాడని నా దేవుని కొరకు నేను నిలబడతాను, బ్రతికిన చచ్చిన నా దేవుని కొరకే అని నమ్మి దేవుని కొరకు జీవించాడు,
దేవుని పరిచర్య చేస్తూనే మరణించాడు ఆ ప్రకాష్ అయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు వారి ఆత్మను తన సన్నిధిలో చేర్చుకొని వారి కుటుంబానికి, వారి సంఘాన్ని దేవుడు ఆదరించును గాక. ఆమేన్. హల్లెలూయా. నా జీవితం నా బాధ్యత. ఈ పాయింట్ని మీ మైండ్లో ఉండనివ్వండి. నీ జీవితాన్ని నీ చేతుల్లో ప్రభు నీకు ఇచ్చాడు, అందంగా తీర్చిదిద్ది నీకు ఇచ్చాడు. నీకు రక్షణనిచ్చి ప్రభు నీ అందమైన జీవితాన్ని నీకే అప్పగించాడు. నువ్వు ఎలా జీవిస్తావో జీవించని ప్రభు నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు. దాన్ని ఎలా జీవిస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. క్రైస్తవ జీవితాన్ని సరిగా, నమ్మకంగా, ఆత్మీయంగా దేవునికి మహిమ వచ్చే విధానంలో మన జీవితాన్ని జీవించాలి. అలా జీవించడానికి దేవుడు మన జీవితం మన చేతిలో పెట్టి మనకు బాధ్యతలను ఇచ్చాడండి. నీ జీవితాన్ని గురించి ప్రభువు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఎన్నో ఇచ్చాను, ఏం చేశావు, నీ జీవితాన్ని ఎలా బ్రతికావు? ఒక మొక్కగా నేను పెట్టాను, ప్రతిరోజు నీళ్లు, ఎరువు, వాక్యమనే ఎరువును, వాక్యమనే నీళ్లను, పరిశుద్ధాత్మ నీళ్ళని ఇచ్చి నిన్ను పెంచి పోషిస్తూ ఉన్నాను. ఏపుగా పెరిగితే పెరిగావు, ఫలాలేవి, పండ్లేవి? ప్రభు అడుగుతాడు, ఆయన అడుగుతాడు. చాలాసార్లు మనం చెప్పే ఒక సాకి ఏంటో తెలుసా? నేను ఫలించకుండా ఎన్నో సమస్యలు వచ్చాయి, జీవితాన్ని మార్చుకోకుండా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, నాకు వచ్చినన్ని కష్టాలు, నాకు వచ్చినన్ని శ్రమలు ఎవరికి రాలే, ఆ యోబు కూడా రాలే అని చెప్పి సాకులు చెప్తాం దేవుని దగ్గర. అందులో చెప్పే ఒక సాకి ఏంటంటే, ఎప్పుడు ఏదో ఒక శోధన వస్తూనే ఉన్నది, నేను ఫలించకుండా ఎప్పుడు ఏదో ఒక శోధన నాకు వస్తూనే ఉన్నది. పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకునే సమయానికి మళ్ళీ ఏదో ఒకటి వచ్చి పడిపోతా ఉన్నా. శోధనలో నలిగిపోయానయ్యా నేను, అందుకే నేను ఫలించలేకపోయాను. బాధ్యతాయుతమైన ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ప్రార్థనలోను, వాక్యాల్లోను, సంఘ సహవాసంలోను నేను సరిగా ఉండలేకపోయాను. బాధ్యత కలిగిన ఒక క్రైస్తవుడు ఉండలేకపోయాను. కారణం ఏంటంటే శోధనలు. సాతానును శోధిస్తూ ఉన్నాడు. ఇది చెప్తారు క్రైస్తవులు. దేవుని వాక్యం చెప్తుంది, నీ శోధనలకు నీదే బాధ్యత. ఇప్పుడు ఈ మాట కూడా చెప్పాడు, నీ శోధనకు నీదే బాధ్యత, నా శోధనకు నాదే బాధ్యత. నీ జీవితానికి బాధ్యత ఎవరు? పాస్టర్ గారే బాధ్యుడు. పాస్టర్ గారే బాధ్యుడు. చూసినావా? పాస్టర్ గారే బాధ్యుడు. వారం అంతా నేను ఎక్కడ చూడవచ్చునా? మీ వెనకాల తిరిగాను నేను. మీరు ఏం చేశారనేది, ఎక్కడికి వెళ్ళారనేది, ఎవరితో గొడవ పడ్డారనేది, ఎవరు తిట్టారనేది, ఎవరు కొట్టారనేది, ఏం తిన్నారో, ఏం తాగారో, ఎక్కడ అపవిత్రమైన తిన్నారో, ఎక్కడ అపవిత్రమైన తాగారో, ఎక్కడ అపవిత్రమైన మాటలు మాట్లాడి తప్పిపోయారో, నీ శోధనల కారణము నువ్వు వేసే ప్రతి మూమెంట్ కారణం. నా శోధనకు నేను బాధ్యుణ్ణి. నేను శోధించబడుతున్నానంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఈ శోధన రావడానికి కారణం ఏంటి? జ్వరం వస్తుంది కదండి మీకు. అసలు జ్వరం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తారా మీరు? స్టేట్కి వెళ్ళిపోయి ఒక డోలో 650 వేసుకొని టాబ్లెట్ వేసుకొని పనికి వెళ్ళిపోతారా? బాగా జలుబు చేసింది, జలుబు చేయడానికి కారణం ఏంటి అని మీరు ఆలోచన చేస్తారా చేస్తారా? ఎందుకు సర్ది ఎందుకు వచ్చింది? నిన్న కూల్ డ్రింక్ తాగారు కదా, వర్షంలో తడిశారు కదా, ఎక్కడో ఫిల్టర్ నీళ్ళు కాకుండా ఇంకేమో నార్మల్ వాటర్ తాగారు కదా, ఎండలో తిరిగారు కదా. చెప్పండి, ఇవన్నీ కారణాలు. మరి నీ శోధన కారణం పాస్టర్ గారా? నీ శోధన కారణం దేవుడా? నీ శోధన కారణం నీ పక్కన కూర్చున్నావునా? నువ్వు నా పక్కన కూర్చున్నావు కాబట్టి నాకు ఈ శోధన వచ్చింది. నువ్వు నా ముందు కూర్చున్నావు కాబట్టి నాకు శోధన వచ్చింది. నువ్వు నా వెనకాల కూర్చున్నావు కాబట్టి నాకు శోధన వచ్చింది. ఆమె దయ్యమ్మ భూతమా నిన్ను ఊపిందా, కదిలించింది, ఏం చేసింది? ఆమె కూడా శోధన వస్తుంది, ఆమె కూడా అలాగే అనాలనా? నా ముందు కూర్చున్న వల్ల నాకు శోధన వచ్చింది, నా పక్కోడి వల్ల నాకు శోధన. నీ శోధనకు బాధ్యులు ఎవరు? నువ్వే. నా శోధనకు బాధ్యుడిని నేను, నీ శోధనకు బాధ్యుడు నీవు. బైబిల్లో అద్భుతమైన వాక్యం ఇక్కడే ఉన్నారు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు 1:12 నుండి, శోధన సహించబడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. ఒక నిమిషం. ఆయన ఎవరిని, దేవుడు ఎవరిని, నిన్నెట్లా శోధించాడు, ఎప్పుడు శోధించాడు, ఎప్పుడు దేవుడు ఎవరిని శోధించాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ఎలా అనొద్దు? నేను ఇందాక చెప్పాడు, నా శోధనకు దేవుడు కారణం, నా శోధనకి వీళ్ళు కారణం, నా శోధనకు వాళ్ళ కారణం, నా శోధనకు వీళ్ళు కారణం. ఏం చేసావమ్మా? ఏం చేసావు? అక్కడ దినాల దగ్గర తిన్నావు, అక్కడ విగ్రహార్థం దగ్గర తిన్నావు, అక్కడ అది తిన్నావు, ఇక్కడ ఇది తిన్నావు, చచ్చిపోయింది తిన్నావు, బ్రతికింది తిన్నావు, శోధన వచ్చింది. చెప్పండి, శోధన వచ్చింది. వెళ్ళకూడని చోటికి వెళ్ళావు, నిలబడిన చోట నిలబడ్డావు, కూడని చోట కూర్చున్నావు, మాట్లాడని మాటలు మాట్లాడు, శోధన వచ్చింది. ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా తిరిగి వచ్చింది. తిరుగుడు రోగం ఎవరికి ఉంది? నాకుంది. నాకు శోధన వచ్చింది. నాకు శోధన వచ్చినప్పుడు దేవుడే శోధించాడని నేను అనకూడదు. ఉన్న దరిద్రం అంతా నేనంతా పోగేసుకొని నా తల మీద పెట్టుకొని దేవుని మీద నెట్టేస్తానేంటి? దేవుడు ఎవరిని శోధించాడు. ఎవడైనా శోధించబడితే దేవుడే శోధించాడు అని అనకూడదు. మరి ఎలా శోధించబడతారట? నెక్స్ట్ కంటిన్యూషన్. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడువబడతాడు. ప్రతివారు ఎవరికి వారే తమ స్వకీయ ఆశల చేత, సొంతము, తన సొంతము, సెల్ఫ్ డిజైర్స్, స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడతాడు. ఎలా శోధించబడతారు? తనకు తాను శోధించబడుతున్నాడు. ఎవరు శోధనకు గురి చేస్తారు? అది కూడా చెప్తాను, ఈ టాపిక్లో కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కంటుంది. ఎంత దూరం పోయింది చూడు. నువ్వు శోధనకు తావివ్వడం ద్వారా మరణం దాకా తీసుకెళ్ళి, ఈ శోధన మరణం వరకు తీసుకెళ్తుంది. దురాశ పాపానికి దారితీస్తుంది, పాపము మరణానికి దారితీస్తుంది. అక్కడే యాకోబు పత్రిక 1:2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు అనేక రకాలైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి. ప్రభువును వెంబడిస్తున్న క్రమంలో శోధనలు వస్తాయి. ఈ శోధన వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయకుండా శోధనలో నిలకడగా ఉండి ప్రార్థన చేసి, ప్రభువా ఈ శోధన వెనుక నా కొరకు గొప్ప దీవెనను దాచిపెట్టావయ్యా, ఈ శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతానయ్యా అని మహా ఆనందంగా ఎంచుకొని దాని ద్వారా వచ్చే దీవెనను పొందాలి అని యాకోబు 1:2 సెలవిస్తున్నాడు. మీరు నానా రకాలైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోనండి. దానిని జయించాలి. దాని తర్వాత వచ్చే ఆ జీవ కిరీటాన్ని మనము పొందాలి. 12 రాయబడినట్టు శోధన నిలిస్తే జీవ కిరీటం, దాన్ని తట్టుకుంటే జీవ కిరీటం, తట్టుకుంటే జీవ కిరీటం. ప్రకటన గ్రంథం 2:10 కూడా రాయబడింది. శోధన సహిస్తే, ఆ శ్రమను తట్టుకుంటే, అంతవరకు నిలకడగా ఉంటే జీవ కిరీటం, అంతవరకు తట్టుకుంటే ఆ జీవ కిరీటము బహుమానము ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇదే మాటలో నీ శోధనలకు నీదే బాధ్యత అనే ఆ మాటలో మరొక మాట చదవండి. ఇంకొక వచనము, కొరింథీ పత్రిక 10:13 1 కొరింథీ 10:13 సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు తప్ప, అంటే మనుషులకు సాధారణంగా వస్తాయి కదా, కడుపు నొప్పి వస్తుంది, కన్ను నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, కొన్నిసార్లు అజీర్తి అవుతుంది, కొన్నిసార్లు ట్రబుల్స్ అవుతాయి, కొన్నిసార్లు తలనొప్పి అవుతుంది, కొన్నిసార్లు యాక్సిడెంట్, కొన్నిసార్లు భోజనం లేకనో, కొన్నిసార్లు డబ్బు లేకనో, కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించడం, కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళు అన్యాయంగా తిట్టడమో,
మనుషులకు సాధారణంగా కలిగే శోధన తప్ప. నెక్స్ట్ కంటిన్యూషన్. మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేయును. శోధనలు వచ్చినప్పుడు ప్రభు స్పిరిట్ బ్రేక్ చేస్తాడట. మీరు శోధింపబడుతున్నప్పుడు మీకు మీరుగా శోధనను కొని తెచ్చుకున్నా, సాతాను ద్వారా మీకు శోధన వచ్చినా దేవుడు దానికి లిమిట్ పెట్టాడు. ఇక నేను తట్టుకోలేను బాబో, ఇక నేను చచ్చిపోతాను అనేదాకా చూడడట ఆయన. దాని నుంచి ఎలా బయటపడాలో ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. బలమైన భయంకరమైన శోధనలో శ్రమలను కొట్టుమిట్టాడుతున్నావు, ఏం చేయాలో అర్థం కాదు. శ్రమలలో మనం ఏం చేస్తామంట? దేవుని వైపు చూస్తాం. శ్రమలలో ఏం చేయాలి? మనము దేవుని వైపు చూడాలి. ఇంకెవరి వైపు అని చూడాలి? కీర్తనకారుడు అంటాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమనంది ఉండట నాకు మేలాయను. దేవుని వాక్యం నేర్చుకోవడానికి, ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి, దేవా నువ్వు నన్ను శ్రమ పెడితే మంచిదే, ఆ శ్రమ నాకు మంచిదే అంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది శోధనతో పాటు తప్పించుకునే మార్గమును ప్రభువు కలుగచేస్తాడు. ఇప్పుడు యోబుకు శోధనను దేవుడు అనుమతించాడు. సాతానుడు వెళ్ళి శోధించాడు, కానీ ఆయనను మరణానికి అప్పగించలేదు. ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని ప్రభు పెట్టాడు. చివరిలో ఆయన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రజలందరి కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను రెండంతలుగా దీవించాడు. అందుకనే యోబు 23:10లో నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారుతాను. శోధనలో దాచబడిన సిరులు మనకు. కాబట్టి శోధనను చూసి భయపడి వెనక తిరగకుండా శోధనకు తట్టుకొని నిలబడగలిగే క్రైస్తవ్యము ప్రభువు మనకు దయచేయను గాక. శోధనను తట్టుకొని నిలబడగలిగే ఆ ధైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్ని ప్రభువు మనకు దయచేయను గాక. ఏ విషయాలలో శోధించబడతావు? నీ శోధనకు నీవే బాధ్యురాలవు, నీ శోధనకు నీవే బాధ్యుడవు. ఏ విషయాలలో శోధించబడతాము? ఒకటి, ఆహార విషయంలో శోధించబడతారు. ఆహార విషయంలో శోధించబడిన వారు ఉన్నారా బైబిల్లో? ఎస్, ఉన్నారు. ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేస్తేనే ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆదాము హవ్వ తినవద్దని చెప్పిన ఆ పండును తిని పాపం కొని తెచ్చుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? పండును తినండి, శోధన తెచ్చుకోండి, నేను శోధన నుంచి విడిపిస్తాను చెప్పాడా? పండును తినొద్దు, తింటే చస్తావు అని చెప్పాడు. పండును తినకూడదు, తింటే చస్తారు. ఆ విగ్రహ అర్పితమైన దాన్ని తినొద్దు, తింటే శోధనలు వస్తాయి, దురాశ, పాపము, మరణం. ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. తినాలని ఆశ. ఆహార విషయంలో ఆదాము హవ్వలు తప్పిపోయారు. ఏశావు ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టుడయ్యాడు. దేని కొరకు అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని ఆహారం కొరకు అమ్ముకున్నాడు. తన పెద్దరికాన్ని, తన జ్యేష్ఠత్వానికి వచ్చే ఆ లాభాలన్నిటినీ అమ్మేసుకున్నాడు. బైబిల్ వాక్యం చెప్తుంది ఏశావు లాంటి భ్రష్టుడైనను లేడు. ఒక వెజిటబుల్ కర్రీ కొరకు, ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏశావు భ్రష్టుడైపోయాడు. దానియేలు ఆహార విషయంలో ఆయన దగ్గరికి శోధన వచ్చింది, కానీ ఆయన అపవిత్రమైన ఆహారము వద్దన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు వలె అపవిత్రమైన ఆహారాన్ని వద్దనాలే, పరిశుద్ధతను కాపాడుకోవడానికి పప్పు దినుసుల ఆహారమైన సంతోషంగా, ఆకుకూరల భోజనమైన సంతోషంగా తినాలి. పడని ఆహారము ఎట్లా పత్యం చేస్తారో, నీ పరిశుద్ధతకు, నీ విశ్వాసానికి, నీ పద్ధతికి వ్యతిరేకమైన భోజనం చేసి నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకూడదు. ఆహార విషయంలో శోధించబడిన వారు ఉన్నారు. పాపం విషయంలో శోధించబడిన వారు బైబిల్లో. యోసేపు పాపము విషయంలో శోధించబడ్డాడు, తన పై వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. యోసేపు పాపం నుండి పారిపోయాడు, రాజయ్యాడు. పాపంతో కమిట్ అయితే ఖైదీగా చెరసాల్లో ఉండేవాడు. పాపం నుండి పారిపోయాడు, రాజయ్యాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. పాపమును విడిచిపెట్టిన వారందరూ ఉన్నత స్థానానికి వెళ్తారు. హల్లెలూయా.
నెక్స్ట్ బైబిల్లో షంసోను ఉన్నాడు. షంసోను పాపమును హత్తుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపాన్ని హత్తుకున్నాడు, దలీలే కావాలి అన్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇందాక నేను చెప్పినట్టుగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ప్రభు అయిన దేవుని కృపావరము క్రీస్తునందు నిత్య జీవము. రోమా 6:23 ప్రకారంగా ఈ లోకంలో పాపం నివాసం చేస్తుంది. పాపం నుంచి విమోచించేది యేసు రక్తమే. దేవుని కృపావరం ఏంటంటే మనకు నిత్య జీవం ఇవ్వాలని. నిత్య జీవానికి వారసులం అవ్వడానికే ప్రభువు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆ పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలని దేవుని నిర్ణయం. పాపానికి బానిసలై నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈనాడు ప్రజలు. నిత్య నరకం తప్పించబడి నిత్య జీవానికి రండయ్యా అని ఈనాడు సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు, సంఘము సువార్త ప్రకటిస్తే సువార్త ప్రకటించే వారిని కొడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. నిత్య నరకం నుండి తప్పించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుని కృపావరం క్రీస్తునందు నిత్య జీవం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసయ్యలో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. దావీదు పాపం చేశాడు, తన కుమారుని పోగొట్టుకున్నాడు, కుటుంబంలో అలజడి సృష్టించబడింది, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, యుద్ధాలతో తన జీవితము, రక్తపాతంతో జీవితం నిండిపోయింది. చివరికి మనశ్శాంతి లేకుండా లోకాన్ని విడిచిపెట్టాడు. పాపముకు తావిస్తే అది శరీరాన్ని అంతా కొరుకుడు పుండులాగా, శరీరం అంతా ఒక వైరస్ లాగా పాకిపోయి శరీరాన్ని పాయిజన్ చేసి కొల్లిపోయేతాడు చేసి నరకానికి పాత్రలుగా చేస్తాడు. పాపం చాలా ప్రమాదకరమైనది. పాపానికి నో చెప్పాలి, పరిశుద్ధతకి ఎస్ చెప్పాలి. హల్లెలూయా. ఒకటి ఆహార విషయంలో శోధించబడిన వారు, రెండవది పాపం విషయంలో శోధించబడిన వారు, మూడవది ధనం విషయంలో శోధించబడిన వారు. డబ్బు విషయంలో శోధన. గేహాజీ అని ఉన్నాడు బైబిల్లో, రాజుల గ్రంథంలో చూస్తాం. గేహాజీ ఎలీషా శిష్యుడు గేహాజీ. దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా దగ్గర గేహాజీ అనే పనివాడు ఉండేవాడు, శిష్యుడు. నయమాను కుష్టు నుంచి బాగైన తర్వాత ఆయన వెంట పరిగెత్తి ఆ నయమాను సైన్యాధికారి యొక్క వస్త్రములను, వెండిని, బంగారమును, ఆయన ధనమును, ఆయన బహుమానాలను ఆశించి ఆయన వెనకాల పరిగెత్తాడు. డబ్బు వెనుక, ధనం వెనుక పరిగెత్తాడు. కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ధనం విషయంలో శోధించబడిన గేయాజీ కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. కొత్త నిబంధన అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు డబ్బు విషయంలో శోధించబడ్డారు. దేవుని సన్నిధిలో ఇస్తాము అన్న దానిని ఇవ్వకుండా ఆపేసి శోధించబడి ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలి అని అనుకొని శోధించబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు వాకిట్లోనే ప్రాణాలు విడిచారు. అననీయ సప్పీరా డబ్బు విషయంలో, ధనం విషయంలో శోధించబడి తమ జీవితాలను పతనం చేసుకున్నవారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. సామెతలు 10:22 దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం కావాలి? యెహోవా ఆశీర్వాదం కావాలా? ధనం వెంట పరిగెత్తి సమస్త కీడులను కొని తెచ్చుకుంటారా? యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ ఆత్మీయ విషయాలలో శోధింపబడిన వారు. ఆత్మీయ విషయాలలో శోధింపబడిన వారు. అబ్రహామును దేవుడు నీ కుమారుని నాకు ఇస్తావా అని అడిగాడు. ఇస్తావా కాదు, నీ కుమారుడు నాకు ఇయ్యి, నేను చెప్పిన పర్వతంలో ఆ కొండ మీద నీ కుమారుడు నాకు బలి ఇవ్వన్నాడు. ఆత్మీయ విషయంలో ఆయనకు భయంకరమైన ఒక శోధన, ఒక పరీక్ష, ఒక పరిశోధన ఎదురాయి. ఆయన ఆత్మీయ విషయంలో చాలా స్టాండర్డ్గా ఉన్నాడు కాబట్టి తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. దేవుడు మిమ్మల్ని మీ కుమారుని నాకు ఇవ్వండి అని అడిగితే మీరు ఇస్తారా? ఇస్తారు. ఇస్తారా? ఇవ్వవా? దేవుడు మీ కుమారుని ఇప్పుడు చంపేసినందుకు ఇవ్వమంటలేడు. అప్పుడేమో అబ్రాహాముని నీ కుమారుని నాకు బలి అని అన్నాడు. ఇప్పుడు దేవుడు నీ కుమారుని బలి ఇవ్వమని అంటలేడు. ఇయ్యి, నీ కుమారుడు నీ కుమార్తెను నాకు ఇయ్యి.
ఎక్కడో ఆయనను వాడుకుంటా, సంఘంలో వాడుకుంటా, లేకపోతే ఏదైనా ఒక ఊర్లో వాడుకుంటా, ఎక్కడైనా స్వార్థకుడిగా వాడుకుంటా, ఎక్కడైనా పాస్టర్గా వాడుకుంటా, ఎక్కడైనా పరిచారకుడిగా వాడుకుంటా. నువ్వు ఇస్తావా ఇయ్యవా? నువ్వు ఇస్తే నేను ఎక్కడో ఒకటి వాడుకుంటా. మీ పిల్లలను దేవుడు అడిగితే మీరు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారా? దేవుడు మీ పిల్లలను అడిగితే ఇస్తామంటున్నారు. దేవుడు నీ పర్సులో ఉన్న ధనమును అడిగితే ఇస్తారా? కుమారుని ఇవ్వమంటే ఇస్తాము, డబ్బు ఎట్లా ఇస్తాము? లేదా డబ్బుని ఇవ్వమంటే ఇస్తాం, కుమారుని ఎట్లా ఇస్తాం? మన దగ్గర ఇట్లాంటి తిరకాసులు చాలా ఉంటాయి. మనం చాలా కన్నింగ్ పిల్లలు నిజం చెప్పాలంటే. అప్పుడప్పుడు తిట్టాలి కూడా అండి. మనం కాళ్ళకు పెడితే మెడకు పెడితే కాళ్ళకు పెడతాం. ఆయన సర్వజ్ఞాని అండి, ఆయనను మాయ చేయలేము. ఆయన సర్వజ్ఞాని. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు నీ సంతానాన్ని అడుగుతున్నాడు, దేవుడు నీ ధనమును అడుగుతున్నాడు, దేవుడు నీ ఆస్తిని అడుగుతున్నాడు, దేవుడు నీ సర్వాన్ని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే మనము కలిగి ఉన్నది, మనమంతా ఆయన వారము, మనము ప్రభు వారము. మనము కలిగి ఉన్నదంతా ఆయన ఇచ్చినదే. ఆయన ఇవ్వకుండా మన సొంతంగా మన జీవితంలోకి వచ్చింది ఏది లేదు. ఆయన చిత్తంలో లేనిది ఏది లేదు. సమస్తం మనం కలిగి ఉన్న ప్రతిదీ, నీ ఆస్తి కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ప్రతిదీ దేవుడు మనకు దయచేసినదే. కాబట్టి ఆత్మ విషయంలో శోధించబడిన వారు, శోధనకు నిలిచిన వారు. అబ్రహాం కుమారుని అడిగితే కుమారుని ఇచ్చాడు. నిజంగా దేవుడు కుమారుని చంపుకున్నాడా? దేవుడు ఆ కుమారుని చంపలేదు. ఆయన పరీక్షకు నిలిచాడు. 100కి 100 మార్కులు వచ్చాయి. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కొన్ని బిగపట్టుకుంటే ఉండవు. కొన్నిటిని వదిలిపెట్టాలి, కొన్నిటిని ఇచ్చేసేయాలి, దేవునికి అప్పచెప్పేసేయాలి. అన్నీ బిగపట్టుకోవద్దు, దేవునికి ఇచ్చేసేయాలి. యోబు తన ఆస్తి, తన కుమారులు, తన బిడ్డలు అందరూ పోయారు. ఆయన శోధించబడితే ఆ శోధనలు అందరు పోయారు. ఒకడు మిగిలాడు, కురుపులతో, రోగంతో, వ్యాధితో ఒకడు మిగిలాడు. ఆయన నిలిచాడు, శోధనకు నిలబడ్డాడు. అయిపోయింది. శోధనకు నిలబడ్డాడు, 2 అంతలు దేవుని పొందాడు. కోల్పోకపోతే ఎలా పొందాడు? హౌస్లో నీళ్ళు మొత్తం నిండుతుంది, లేదా ఓవర్ఫ్లో అవ్వాలి. పాత అయిపోతే కొత్త వస్తాయి. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, 2 అంతలు పొందుకున్నాడు. ఏమి కోల్పోకుండా నాకు 2 అంతలు కావాలి, నాకు 3 అంతలు కావాలి, నాకు 5 అంతలు కావాలి, నాకు 7 అంతలు కావాలంటే అవి ఇట్ ఇస్ పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుందమ్మా? ఏదైనా చెయ్యకుండా, ఏదైనా ఇవ్వకుండా నాకు 2 అంతలు కావాలి, నాకు 5 అంతలు రావాలి, నాకు 7 అంతలు అంటే ఏమి దొరకదు. ఆగండి, అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ విషయంలో అబ్రహాం శోధించబడ్డాడు, యోబు శోధించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలో ఆయనకు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం 20 నుంచి చూసుకుంటూ వెళ్తే ఆయన ఎన్నిసార్లు కొరడా దెబ్బలను అనుభవించాడు. ఆకలి దెబ్బలతోనూ, సముద్రంలోనూ, క్రైస్తవులతో కూడా, అన్యులతో కూడా ఎన్నో దెబ్బలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, వీటన్నిటి మధ్యలో నేను ఎక్కడ కూడా నా విశ్వాసాన్ని నేను లూజ్ చేసుకోలేదు, నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలేదు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడ ముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. హల్లెలూయా. శోధన నిలిచాడు, నీతి కిరీటం పొందుకున్నాడు, ప్రభుతో పాటు పరలోక రాజ్యంలో ఉన్నాడు. నిలబడాలి. నీ శోధనకు నువ్వే బాధ్యుడు, నీ శోధనకు నువ్వే బాధ్యురాలవు. శోధనను సహించాలి, జయించాలి, తట్టుకోవాలి. దేవుని జీవితంలో మేలు చేయాలంటే దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలంట. దేవుని జీవితంలో మేలు చేయాలంటే దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. విశ్వాసంతో నువ్వు ఒక అడుగు వేస్తావు, అల్ప విశ్వాసంతో దానిని